దానికి సహజమైనటువంటి సమాధానం ఏమిటంటే, అందరూ ఒక్కసారిగా చెప్పకుండా దయచేసి, కారణం రాధాష్టమి కాబట్టి. Learning so much big philosophy, so many shlokas. It's quite a few days past Radhashtami and ఇప్పటికి రాధాష్టమి గడిచి చాలా రోజులైంది. still the topics are going on. కానీ దాని గురించిన విషయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. I didn't expect to speak so much time. అయితే నేను అంత ఎక్కువ సమయం మాట్లాడతానని అనుకోలేదు. So many days on this topic, but ఇన్ని రోజులు ఈ అంశం గురించి నేను మాట్లాడతానని అనుకోలేదు. it is suitable because కానీ ఆ విధంగా మాట్లాడడం తగినదే. ఎందుకంటే here the ISKCON center here in Salem, South India, the main service of the devotees is building a house for Radha. ఇక్కడ ఇస్కాన్ సేలంలో భక్తులు నిమగ్నమై ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి సేవా కార్యక్రమం ఏమిటంటే రాధారాణికి ఒక గృహాన్ని నిర్మించడం. Radha and Krishna. రాధ అంటే రాధాకృష్ణుడు ఇద్దరు. Just Krishna. People in the town. కేవలం కృష్ణుడు మాత్రమే కాదు, రాధాకృష్ణులు. And even all around. This Narayan Prabhu told me he was driving near to Namakal and a policeman stopped him. నారాయణ ప్రభు నాకు చెప్తూ ఉన్నారు, ఈ వాహనం నడుపుకుంటూ వెళ్తున్నప్పుడు నామక్కల్ దగ్గర ఒక పోలీసు కూడా ఆపాడట. He said, what are you doing? Where are you coming from? In this coronavirus time, get stopped. ఆ పోలీసు వాడు అడుగుతున్నాడు, ఎవరు మీరు, ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ కరోనా వైరస్ సమయంలో? So he said, I'm from ISKCON Salem. He said, I saw you're building a temple there. అయితే నారాయణ ప్రభు చెప్పారంటే, మేము ఇస్కాన్ సేలం నుంచి వస్తున్నామంటే, అయితే మీరే కదా ఒక పెద్ద మందిరం కడుతున్నారని చెప్పి అన్నాడట. So people know we're building temple for Krishna. కాబట్టి అందరికీ తెలుసు మనం కృష్ణుడి కోసం ఒక మందిరాన్ని నిర్మిస్తున్నామని. But it's not just a temple for Krishna. కానీ అది కేవలం కృష్ణుడికి ఒక మందిరం కాదు. People have heard of Krishna, not so much of Radha. This temple for Radha and Krishna. జనం కృష్ణుడి గురించి చాలా ఎక్కువగా విన్నారు, కానీ ఇక్కడ నిర్మించేటువంటి మందిరం ఏదైతే ఉందో ఇది రాధా మరియు కృష్ణుల కోసం. Srila Bhaktisiddhanta Saraswati Thakur said that people in South India, they know Lakshmi Narayana. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వారు ఏమంటారంటే, దక్షిణ దేశంలో ఉన్నటువంటి జనులకు లక్ష్మీనారాయణ గురించి తెలుసు బాగా, సీతారాముల గురించి తెలుసు. They don't know Radha Krishna. కానీ వాళ్ళకు రాధాకృష్ణుల గురించి తెలియదు. They know Krishna. వాళ్ళకి కృష్ణుడి గురించి తెలుసు. Of course they've heard of Radha and Krishna. అయితే వాళ్ళు రాధా మరియు కృష్ణుడి గురించి కూడా విన్నారు. Radha Kalyanam. Did you used to do that in your home? మరి అక్కడ ఉన్నటువంటి వారిని అడుగుతున్నారు, మీ ఇండ్లలో రాధా కళ్యాణం చేసేవారా? It's a Smarta tradition, not the Vaishnava tradition. అయితే అది వైష్ణవ విధానం కాదు. ఆ విధంగా రాధా కళ్యాణం చేయడం అనేది స్మార్త విధానం. The Smarta tradition, they celebrate marrying Radha to Krishna. స్మార్త విధానంలో వాళ్ళు రాధారాణిని కృష్ణునికి వివాహం చేయడం అనే ఉత్సవాన్ని జరుపుకుంటారు. In Tamil Nadu Smartas, I don't know if other states they do that. తమిళనాడులో ఉన్నటువంటి స్మార్తులు ఆ విధంగా చేస్తుంటారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న స్మార్తులు కూడా చేస్తారా లేదా అనేది నాకు తెలియదు. I think only in Tamil Nadu. That means Rasaraj Prabhu, who's Tamil Brahmin. రసరాజ్ ప్రభు, ఆయన ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. Iyengar. You don't know him. You should know him. He told me that he's mostly in America. ఆయన నాతో ఏం చెప్పారంటే, ఆయన ఎక్కువగా అమెరికాలో ఉంటారు these days. So he told me that one couple, Smarta couple in America, Prabhupada met them. ఆయన నాకేం చెప్పారంటే, ప్రభుపాదుల వారు ఒక స్మార్త దంపతులను కలిశారట అమెరికాలో.
Those days there were not nearly so many Indians in America, ఆ రోజుల్లో ఎక్కువ మంది భారతీయులు ఉండేవారు కాదు అమెరికాలో. especially South Indians. Whoever was there was mostly North Indians. ఒకవేళ ఉన్నా కూడా ఉత్తర భారతదేశం వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు, దక్షిణ భారతదేశం వాళ్ళు ఉండడం చాలా తక్కువ. So Rasaraj told me that this couple told him that they used to do Radha Kalyanam, but అయితే రసరాజ్ ప్రభు నాకు ఏం చెప్పారంటే ఆ ఇద్దరు దంపతులు ప్రభుపాదుల వరకు చెప్పారట తాము రాధా కళ్యాణం చేసేవాళ్ళమని. when they came to America they stopped, and Prabhupada met them and said, అయితే వాళ్ళు అమెరికా వచ్చిన తర్వాత ఆ విధంగా చేయడం ఆపేశారట. వారికి ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే you should do Radha Kalyanam, marriage ceremony for Radha and Krishna. They don't know kirtan. He said they know archan, but they don't know kirtan. అయితే వాళ్ళు ప్రభుపాదుల వరకు చెప్పారు మేము ఈ విధంగా రాధా కళ్యాణం చేస్తున్నామని చెప్పి. అయితే వాళ్ళు ఏమన్నారంటే మాకు అర్చన మాత్రమే తెలుసు, కీర్తనం తెలియదు మాకు. And we're making a temple, but there'll be many in this temple. There will be many features which are unusual for South Indian people. ఇక్కడ మనం మందిరాన్ని నిర్మిస్తున్నాం. అయితే ఈ మందిర నిర్మాణంలో భాగంగా మనం నిర్మిస్తున్నటువంటి ఎన్నో విషయాలు ఏవైతే ఉన్నాయో అవి దక్షిణ భారతీయులకు చాలా మందికి తెలియదు. With Radha and Krishna, they're not used to that. ఎందుకంటే అవన్నీ రాధాకృష్ణులకు సంబంధించినవి, కానీ రాధాకృష్ణులకు చెందిన విషయాలు అంతగా ఇక్కడ వారికి తెలియదు. I think, and there's no traditional temple in anywhere in South India of Radha and Krishna, because నాకు తెలిసి సాంప్రదాయబద్ధంగా దక్షిణ భారతదేశంలో రాధాకృష్ణులకు పురాతనమైనటువంటి మందిరం ఏది కూడా లేదు. Sampradayas down here don't worship. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వైష్ణవ సాంప్రదాయాలు అవి రాధాకృష్ణులను అర్చించవు. Radha and Krishna. Now there is in Chennai, very very beautiful ISKCON temple is there. ఇప్పుడు చెన్నైలో చాలా చాలా అందమైనటువంటి ఇస్కాన్ మందిరాన్ని నిర్మించారు రాధాకృష్ణులకు. Any other places installed Radha Krishna? Do you know? Tirunelveli maybe. ఇంకా ఎక్కడన్నా రాధాకృష్ణులను ప్రతిష్ఠానం చేశారా? తిరునెల్వేలిలో చేసి ఉండొచ్చు. Maybe Madurai, Coimbatore. కోయంబత్తూరులో. No, I don't think Coimbatore. They have Jagannath there. So anyway, it's something definitely new for the people of Salem. And in కాబట్టి ఖచ్చితంగా సేలంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది కొత్త విషయమే రాధాకృష్ణుల మందిరం. We have, but I mean in Tamil Nadu, Srila Prabhupada established Radha Krishna in Hyderabad. శ్రీల ప్రభుపాదుల వారు హైదరాబాద్లో రాధాకృష్ణులను ప్రతిష్ఠ చేశారు. Of course, Hyderabad it's better known, maybe due it's a cosmopolitan place. So many North Indians are there. అయితే హైదరాబాద్ అనేది చాలా మంది ఉత్తర భారతదేశం వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. అన్ని రకాల వాళ్ళు ఉండేటువంటి పెద్ద నగరం అది. Anyway, there's so many new things for them, and the kirtan. Of course, kirtan is not that it's unknown in South India. అలాగే ఎన్నో ఉన్నాయి వాళ్ళకి తెలియనటువంటి విషయాలు. ఇక కీర్తన అనేది ఏదైతే ఉందో ఇది దక్షిణ దేశంలో ఉన్న వారికి తెలియనటువంటి విషయం. But especially this daily kirtan with dancing and the arati is not. ముఖ్యంగా ప్రతిరోజు నృత్యం చేయడం, కీర్తన చేయడం, ఆరతి చేయడం ఇవన్నీ తెలియదు వాళ్ళకి. Just everyone standing with their hands folded, but jumping and dancing and kirtan, it's all new for them. సాధారణంగా ఆరతి జరిగేటప్పుడు చాలా మంది చేతులు కట్టుకుని నిలబడి ఉంటారు, కానీ ఈ నృత్య కీర్తనలతో ఆరతి చేయడం అనేది చాలా మంది కొత్త. New, and we trust they'll be very appreciative of that and join. అది వారికి కొత్త మాత్రమే కాదు, దాన్ని వారు బాగా హర్షిస్తారని కూడా మనం ఆశిస్తాం. With us in that also. అంతేకాకుండా మనతో పాటు వారు చేరుతారు కూడా అందులో. Way of worship. Sankirtan Yagya. You just had a Yagya here, training Yagya. Boys are getting trained how to do. కాబట్టి ఇక్కడ సంకీర్తన యజ్ఞం అని చెప్పి అంటాం. ఇక్కడ ఒక శిక్షణ యజ్ఞం కూడా నిర్వహించబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి బాలురందరూ కూడా శిక్షణ పొందుతున్నారు Yagyas. యజ్ఞం చేయడంలో. We've all got black spots on our heads. We're all I was told Kalankini Radha the name, so now we're all. కాబట్టి అందరి నుదుటిన కూడా యజ్ఞ తిలకం కనిపిస్తుంది, నల్లటి చుక్కలు కనిపిస్తున్నాయి. కాబట్టి కలంకిణి అనేటువంటిది రాధారాణికి ఒక పేరు. Kalanki, we got all marks on our head. So this is making a house for Radha. కాబట్టి ఈ మందిర నిర్మాణం అంటే ఇది రాధారాణికి ఒక గృహాన్ని ఏర్పాటు చేయడం. House means we've been talking
quoting Krishna, Kangserapi sangsara vasana baddha shrinkala. Even though he's the killer of Kamsa, and the mosquito is not killing me but harassing. Even though he's the killer of Kamsa, కృష్ణుడు కంసారి అయినప్పటికీ, అంటే కంసుడిని వధించిన వాడు అయినప్పటికీ, he is bound up with the chain of deep-rooted desires for enjoyment. కానీ అతడు భోగించాలనేటువంటి అత్యంత లోతైన దృఢమైనటువంటి బంధనాల చేత బంధితుడై ఉన్నాడు. Samsara, that word is generally used as material enjoyment, at least in North India. సంసార అనేటువంటి పదం సాధారణంగా భౌతికమైనటువంటి భోగానికి ఉపయోగించబడుతుంది. People, householders, especially if they're talking to a sannyasi, they may refer to themselves as a sangsari. సాధారణంగా ఉత్తర భారతదేశంలో మనం చూసినట్లయితే గృహస్థులు సన్యాసులతో మాట్లాడేటప్పుడు తమని తాము సంసారులు అని సంబోధించుకుంటారు. Sangsar also means family life. సంసారము అంటే కుటుంబ జీవనం అని కూడా అర్థం. It's equated with material life. అది భౌతిక జీవితంతో సమానమైనటువంటి అర్థాన్ని కలిగి ఉంది. That probably comes from Shankaracharya, who had the idea that if you are going to get liberated from this material world, then you have to take sannyas. బహుశా అది శంకరాచార్యుల వారి యొక్క బోధనల నుండి వచ్చి ఉంటుంది. అంటే మీరు ఈ భౌతిక ప్రపంచం నుండి బయటపడాలనుకుంటే మీరు సన్యాసం తీసుకోవాల్సిందే అనేటువంటి అర్థం నుండి. As long as you're married, then no hope of mukti. ఒకవేళ మీరు వివాహితులై అలాగే ఉండిపోతే మీకు ముక్తికి ఆశ లేదు. Krishna Sangsar Karo Charyanacha, Bhaktivinoda Thakur, he recommends enter భక్తివినోద ఠాకూర్ వారు ప్రతిపాదిస్తున్నారు ఏమని? Krishna's sangsar, enter Krishna's family. కృష్ణుని యొక్క సంసారంలోకి ప్రవేశించండి, కృష్ణుని యొక్క కుటుంబంలోకి. And no nonsense activities, give that up. మరి అర్థం లేనటువంటి వ్యవహారాలన్నీ కూడా విడిచిపెట్టండి. So this is Radha's house. మరి ఇది రాధారాణి యొక్క ఇల్లు. We may say the man is the master of the house. మనం అనొచ్చు పురుషుడే ఇంటికి యజమాని అని. That's for formality, but అయితే అది వ్యవహారికంగా చెప్పేటువంటి విషయం. The queen of the home, the mistress of the house, practically it's her affair. The man goes outside, he does so. కానీ వాస్తవానికి ఇది ఈ ఇంటికి రాణి. కారణం ఎందుకంటే పురుషుడు రకరకాల వ్యవహారాల్లో ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాడు, కానీ ఇంటి వ్యవహారం అంతా కూడా చూసుకునేది ఆమె. The household affairs are for the wife. Nowadays they're trying to change all this with అయితే ఈ రోజుల్లో ఇవన్నీ తారుమారు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. Making men do the housework and all these kind of things. But ఈ రోజుల్లో పురుషుల్ని ఇంటి పనులని చేయిస్తున్నారు పురుషులతో. Men are naturally inclined to do that kind of thing, this housework. కానీ సాధారణంగా స్త్రీలు ఈ ఇంటి పనులని చేయడం అనేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. They're very interested in having a house and then children and ఎందుకంటే స్త్రీలకు ఒక ఇల్లు కలిగి ఉండడం, అలాగే సంతానాన్ని కలిగి ఉండడం అనేది చాలా ఇష్టమైనటువంటి కార్యం. all the chattels of household life. కాబట్టి కుటుంబ జీవనానికి సంబంధించిన వ్యవహారాలను కూడా వారు చూసుకుంటూ ఉంటారు. So this is Radha's, but Radha arranges all these things for the pleasure of Krishna. కానీ ఇది రాధారాణి యొక్క గృహం. రాధారాణి ఇవన్నీ కూడా కృష్ణుని యొక్క ఆనందం కోసం ఏర్పాటు చేస్తూ ఉంటుంది. So a house is needed for that. Radha దానికోసం ఒక ఇల్లు కావాలి. is on the altar being worshipped formally, but రాధారాణి కూడా ఆ మండపంలో అధికారికంగా ఆరాధించబడుతూ ఉంటుంది. a main place is where? In the kitchen. కానీ ఆమె యొక్క ముఖ్యమైనటువంటి స్థానం ఎక్కడంటే వంటగదిలో. That you know, if at least among the Vaishnavas, maybe the smart అది మీకు తెలుసు, కనీసం వైష్ణవుల్లో ఇది అందరికీ తెలిసిన విషయమే. say that also, in the kitchen. If కాబట్టి స్మార్తులు కూడా చెప్తూ ఉంటారు ఈ విషయం, వంటగదిలో ఆమె స్థానం అని. someone is a very good cook, lady who says blessed by Lakshmi. సాధారణంగా ఎవరైనా స్త్రీలు బాగా వంట చేసేవారైతే ఆమెకు లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం ఉందని భావిస్తారు. Lakshmi is she's actually cooking. Sometimes in Bengal I would say that to some devotee, oh, your cooking is very good. I didn't do it. It's Radha's blessing.
కాబట్టి లక్ష్మీదేవి వంట చేస్తూ ఉంటుంది అనమాట. సాధారణంగా బెంగాల్లో ఎవరినైనా మనం పొగిడామనుకోండి, మీరు చాలా బాగా వంట చేస్తున్నారని, వాళ్ళు ఏమంటారంటే ఇదంతా కూడా రాధారాణి యొక్క దీవెన అని. That's her place is in the kitchen. ఎందుకంటే రాధారాణి యొక్క స్థానం వంటగదిలో. So we can see that Rasik Shekhar Prabhu, Gokul Chandra, they're attracted to serve there. కాబట్టి మనం చూసినట్లయితే రసిక శేఖర్ ప్రభు, గోకుల్ చంద్ర ప్రభు, And that's Radha's place. వారందరూ కూడా అక్కడ సేవ చేయడానికి చాలా ఆకర్షితులై ఉంటారు, ఎందుకంటే అది రాధారాణి యొక్క ప్రదేశం. She has so many qualities by which she attracts Krishna. మరి కృష్ణుడిని ఆకర్షించేటువంటి ఎన్నో లక్షణాలను శ్రీమతి రాధారాణి కలిగి ఉంది. Prabhupada said that the two most are her beauty. No, her dancing. In her dancing, her beauty is seen, of course. అది ప్రభుపాదుల వారు చెప్తారు, రెండు మాత్రం చాలా ముఖ్యమైనటువంటివి ఉన్నాయి. ఒకటి ఏమిటంటే నాట్యం. ఆమె నాట్యం చేసినప్పుడు ఆమె యొక్క సౌందర్యాన్ని తిలకొంచవచ్చు. And her cooking. అలాగే ఆమె యొక్క వంట. These are the two things that most attract Krishna. కాబట్టి కృష్ణుడిని అత్యంత ఆకర్షించేటువంటి రెండు విషయాలు రాధారాణిలో ఏమంటే ఆమె యొక్క నాట్యం మరియు ఆమె యొక్క వంట. Making a place for Radha's house. కాబట్టి రాధారాణికి ఒక స్థానాన్ని ఏర్పరచడం, రాధారాణి యొక్క ఇల్లు. Krishna doesn't need a house. కృష్ణుడికి ఇల్లు అవసరం లేదు. He's Atmarama. కృష్ణుడు ఆత్మారాముడు. He's happy in himself. Aptakama. All his ఆయన తన యందు తానే ఆనందంగా ఉంటాడు. desires are automatically fulfilled. ఆత్మకామ అని చెప్పి అంటారు, అంటే ఆయన యొక్క కోరికలన్నీ సహజంగానే నెరవేరుతాయి. Then you may say, well, he doesn't need Radha. Don't say that. కానీ అప్పుడు మీరు అనొచ్చు, ఒకవేళ రాధారాణి కూడా అవసరం లేదా కృష్ణుడికి అని. లేదు, అలా అనకండి. Oh, that's a very, very offensive thing to say. It's ఎందుకంటే ఆ విధంగా చెప్పడం అనేది చాలా చాలా అపరాధంతో కూడుకునేటువంటి విషయం. Then to Arjuna, you don't say you throw away your Gandiva. ఎలాంటిదంటే అర్జునుడితో మీరు గాంధీవాన్ని విసిరేయమని చెప్పకూడదు ఎప్పుడు. He'll kill you. అలా చెప్తే మీరు వెంటనే ఆయన చేతిలో చేస్తారు. So don't say to Krishna, you don't need Radha. కాబట్టి కృష్ణుడికి ఎప్పుడు చెప్పకండి మీకు రాధ అవసరం లేదని. No one will dare to say such a thing. ఆ విధంగా అలాంటి విషయాలు ఎవరు కూడా ధైర్యం చేయరు చెప్పడానికి. But you may say, well, maybe the Mayavadis will say. He's Aptakama, all his desires are fulfilled. But then how it's not just they're fulfilled, but కాబట్టి ఆప్తకామ అని చెప్పుకున్నాం, ఆయన యొక్క కోరికలన్నీ కూడా సహజంగానే నెరవేరిపోతాయి. wants them fulfilled specifically through Radha. అయితే అవి ఎలా నెరవేరుతాయంటే రాధారాణి ద్వారా నెరవేర్చబడతాయి. Without her, he doesn't feel fulfilled. రాధారాణి లేకుండా కృష్ణుడు ఎప్పుడు కూడా ఆయన పరిపూర్ణ అయినట్టుగా పరిగణించాడు అన్నమాట. So you're all working very hard, and you're working. You're building. People at the back are also working hard building. కాబట్టి మీరు అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు, మీరు నిర్మాణం చేస్తున్నారు. అయితే భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. But your consciousness and their consciousness is not the same, right? కానీ వారి చేతనం మీ చేతనం ఒకటి కాదు, అవునా? They're building. They're doing. The owner of the land, he's building so he can make some profit, hoping that so many people will come and live. ఆయా స్థలం యొక్క యజమాని ఏ ఆశతో ఇంటిని నిర్మిస్తారంటే ఇల్లు కట్టిన తర్వాత ఎంతో మంది వచ్చి ఇక్కడ నివసిస్తారు, మంచి లాభం వస్తుంది నాకు. On the temple, we also hope. అయితే మనం కూడా ఆశిస్తాం ఆ విధంగా. Or maybe he'll make a guest house. I don't know what it is. It's apartments, isn't it? He wants to put them out on rent. So ఆ మందిరం పక్కన జరుగుతున్నటువంటి నిర్మాణాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. he's doing, and then the people are working. They're not working out of love for Radha and Krishna. మరి అక్కడ భవన నిర్మాణంలో పనిచేసే వాళ్ళు ఏదో రాధాకృష్ణుల పట్ల సహజ ప్రేమతో పనిచేయడంలా they're working because they're day laborers. They get paid. వాళ్ళకి రోజువారీ జీతం వస్తుంది కాబట్టి వారికి ధనం చెల్లించబడుతుంది కాబట్టి వారు పని చేస్తున్నారు. Daily, I presume. You pay your worker, no, because they're on-site workers, right? So you pay them what, weekly or something? కాబట్టి బహుశా వారికి వారానికి ఒకసారి ఎప్పుడు చెల్లిస్తుంటారు జీతం. Weekly, yeah. And daily labor. Daily labor means that they work in the day and whatever they earn, they drink at night. కాబట్టి రోజువారీ జీతగాళ్ళంటే పగలంతా పని చేస్తారు, రాత్రి సమయంలో మందు తాగుతారు. I guess they keep something for their family. బహుశా వాళ్ళు కొద్దిగా కుటుంబం కోసం కూడా మిగులుస్తారు అనుకుంటా. That's generally. సాధారణంగా. So your consciousness is very different. It's not. కానీ మీ చైతన్యం పూర్తి భిన్నమైనది. So you're not drinking, but
You're thinking that we're making this house for Radha and Krishna. అంటే మీరు భిన్నం అంటే ఏదో మీరు తాగటం లేదు కాబట్టి భిన్నం అని కాదు, మీరు రాధారాణి కోసం మనం నిర్మిస్తున్నాం ఈ ఇంటిని అనేటువంటి చేతనంలో ఉన్నారు. Otherwise, why would you do it? Why would you work hard? లేకపోతే మీరు ఎందుకు చేస్తారు ఆ పని? మీరు ఎందుకు అంత కష్టపడి పని చేస్తారు? On to dusk. ఉదయం నుంచి సాయంత్రం వరకు. Why would you do it? What's the motivation? మీకు ప్రేరణ ఏమిటి? You're doing it for the pleasure of Radha and Krishna. And they మీరు రాధాకృష్ణుల యొక్క సంతృప్తి కోసం చేస్తున్నారు. reciprocate. అంతేకాకుండా రాధాకృష్ణులు కూడా ప్రతిస్పందిస్తారు మీకు. And you become very happy. ఆ విధంగా మీరు ఎంతో ఆనందంగా ఉంటారు. So we'll worship Radha and Krishna if they so desire to appear. They haven't come yet. కాబట్టి మనం ఆరాధిస్తాం రాధాకృష్ణులని, వారిని ఇక్కడ వ్యక్తంగా మనం ప్రార్థిస్తాం. వారు ఇంకా రాలేదు. You're working so hard and nicely, and will they come? Will they be pleased to come? మరి మీరు చాలా కష్టపడి పని చేస్తున్నారు, మరి చాలా చక్కగా పని చేస్తున్నారు, మరి వాళ్ళు వస్తారా? వాళ్ళు సంతృప్తి చెందుతారా? Just like we want the Radha and Krishna to sit in a singhasan in our heart. ఎలాగంటే మనం రాధాకృష్ణులు మన హృదయంలో మనం ఏర్పాటు చేసిన సింహాసనంపై ఆసీనులు కావాలని కోరుకుంటాం. But will they come? కానీ వాళ్ళు వస్తారా? Will they be pleased to come? వారు రావాలని సంతృప్తి చెందుతారా? Our heart has to be very pure. మన హృదయం చాలా పవిత్రంగా ఉండాలి. Then they were very pure means only designed to serve them. Then they will be చాలా పవిత్రం అంటే ఏమిటి అర్థం? కేవలం రాధాకృష్ణులను సేవించాలనే కోరిక మాత్రమే ఉండాలి, అప్పుడు వాళ్ళు వస్తారు. pleased to come. So you can build a temple also for prestige. People కాబట్టి చాలా మంది ఏదో ప్రతిష్ట కోసం కూడా మందిరాన్ని నిర్మిస్తుంటారు. sometimes. In fact, it's possible that we see here in South India so many big temples, and there used to be in ఎందుకంటే సాధ్యమే, దక్షిణ భారతదేశంలో ఎన్నో పెద్ద మందిరాలు ఉన్నాయి. South India so many big temples until someone had a different idea of religion and thought that we can become very religious by destroying temples. కొంతమంది ఏమో మందిరాలు నిర్మించడం ద్వారా మనం చాలా ధార్మికంగా ఉంటామని అనుకుంటారు. కానీ కొంతమంది తమ ధర్మంగా ఏమని భావిస్తారంటే ఈ మందిరాలను విధ్వంసం చేయడం తమ యొక్క మత ధర్మంగా భావించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. But those who build them, there may have been some question of prestige also. అయితే ఆ మందిరాలు నిర్మించేవారు ఎవరైతున్నారో వారిలో కొంచెం ప్రతిష్ట యొక్క వాంఛ కూడా ఉండి ఉండొచ్చు. There may be, even as we're building temples in ఎలాగంటే మనం కూడా మందిరాలు నిర్మిస్తున్నాం. ISKCON. Well, I have to do a better temple than the one 200 kilometers away. మనం కూడా అనుకుంటూ ఉండొచ్చు, 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మందిరం ఏదైతే ఉందో దానికంటే మెరుగైన మందిరం ఇక్కడ మనం నిర్మించాలి సేలంలో అని. Be some thought. Of course, that may be also transcendental competition. అది కూడా ఉండొచ్చు, ఒక దివ్యమైనటువంటి పోటీ. Let me do something better for Krishna. కృష్ణుడి కోసం నేను మెరుగైనది ఏదో చేస్తానని చెప్పి. But really, if we want Radha to come very happily, కానీ మనం నిజంగా రాధారాణి చాలా ఆనందంగా ఇక్కడికి రావాలని అనుకుంటే then we have to do without any personal motivation. As you అప్పుడు మనం ఏ విధమైనటువంటి స్వార్థపూరిత వాంఛ లేకుండా చేయాలి. are doing. And we'll worship in the mode of Lakshmi Narayana. That's we're told by Srila Prabhupada to do that. అంతేకాకుండా మన రాధాకృష్ణులను లక్ష్మీనారాయణుల భావంతో మనం పూజిస్తాం. అదే శ్రీల ప్రభుపాదుల వారు మనకు చెప్పిన విషయం. The style of worship is that of Lakshmi Narayana. అంటే ఆరాధించేటువంటి శైలి ఏదైతే ఉందో అది లక్ష్మీనారాయణ అర్చన లాగా ఉంటుంది. No, not the style of worship of Radha and Krishna. కానీ రాధాకృష్ణుల ఆరాధనా శైలిలో మనం రాధాకృష్ణులను అర్చించాం. మనం లక్ష్మీనారాయణుల యొక్క ఆరాధనా శైలిలో రాధాకృష్ణులను ఆరాధిస్తాం. But we should know that this is Radha and Krishna. కానీ మనం తెలుసుకోవాలి ఇది రాధాకృష్ణులే. The public and for our own spiritual benefit, when we're not on the platform of totally spontaneous service, we should మరి బయట జనం కోసం అలాగే మనం కూడా సహజమైనటువంటి ప్రేమ అనేటువంటి స్థితిలో మనం లేము. worship in a regulated way.
అందుచేత మనం ఒక నియమానుసారంగా మనం ఆరాధన చేయాలి. We should know that this is Radha and Krishna. Even మనం తెలుసుకోవాలి ఇది రాధాకృష్ణులే. Los Angeles, Srila Prabhupada named the deities Rukmini Dwarkadish, but లాస్ ఏంజలస్లో శ్రీల ప్రభుపాదుల వారు ప్రతిష్ఠ చేసినటువంటి శ్రీమూర్తులకు రుక్మిణి ద్వారకాధీశ్ అని నామకరణం చేయడం he జరిగింది. used to refer to them as Radha and Krishna. కానీ వారిని రాధాకృష్ణులనే ఆయన సంబోధించేవారు. In London, the first big deities of Radha and Krishna, they're not very big actually. లండన్లో మొట్టమొదటి రాధాకృష్ణుల యొక్క పెద్ద విగ్రహాలు, అంటే మరీ అంత పెద్దవి కాదనుకోండి, Little children they look like. వాళ్ళు చూడడానికి చిన్నపిల్లల్లా ఉంటారు. It used to be at the Berry Place temple. It was so. The whole temple was less than half the size of this, and we'd have 60 devotees regularly. అక్కడ ఉన్నటువంటి బరీ ప్లేస్ అనేటువంటి ప్రాంతంలో ఉన్న మందిరం ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు అందరూ ఏదైతే కూర్చుని ప్రవచనం వింటున్నారో ఇందులో సగం భాగమే ఉండేది. Dancing is up and down, not back and forward. కాబట్టి అక్కడ నృత్యం కేవలం పైకి కిందకి చేసేవారు, ముందుకి వెనక్కి కుదరద్దు. So they're so close that you could almost, if you're at the front, you could almost shake hands with Krishna. అంటే ఎలా ఉంటుందంటే మందిరం బాగా ముందు నుంచున్న వాళ్ళు కృష్ణుడికి షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు అన్నట్టుగా ఉంటుంది అనమాట. అంత దగ్గరగా నుంచునేవారు అందరూ. Pujari's just got enough, he's hardly got enough room to turn around. Actually, it's mostly the పూజారులు కూడా చాలా కష్టంగా అక్కడ నిలబడేవారు అనమాట, అసలు చోటు ఉండేది కాదు. devotees at that still. So Srila Prabhupada said about Landanishwara, he gave this name Landanishwara. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు ఆ శ్రీమూర్తులకు లండనీశ్వర అనే పేరు పెట్టారు. You may say, what name will he give? Radha Govinda, మనం అనుకోవచ్చు రాధా గోవింద ఏం పేరు పెడతారు ప్రభుపాద, Giridhari, Radha Sham. No, he gave the name Radha Landanishwara. కానీ ఆయన రాధా లండనీశ్వర్ అని పేరు పెట్టారు, గిరిధారి అనో లేకపోతే వేరే పేరు కాదు. In Paris, he gave the name Radha Pari Ishwara. అలాగే ప్యారిస్లో ప్రభుపాదుల వారు ఏమని పేరు ఇచ్చారంటే రాధా పరి ఈశ్వర అని చెప్పి. So he said that Krishna, he's Landanishwara, he's not a deity, he's Krishna pretending to be a deity. ప్రభుపాదుల వారు చెప్పారు ఇక్కడ లండనీశ్వర అని చెప్పి అంటున్నాం, ఆయన యొక్క విగ్రహం కాదు, విగ్రహంలా నటిస్తున్నటువంటి కృష్ణుడు అని చెప్పి. I don't know what that means. దాని అర్థం ఏమిటో నాకైతే తెలియదు. విగ్రహంలా నటించడం ఏమిటి కృష్ణుడు? అక్కడ కృష్ణుడే ఉన్నాడట కానీ విగ్రహంలా నటిస్తున్నాడట. Prabhupada knows Krishna. బహుశా ప్రభుపాదుల వారికి అర్థం కావాలి దాని అర్థం ఏమిటో. Radha knows. రాధారాణికి తెలిసి ఉండాలి. But the deity is Krishna. అక్కడ ఉన్నటువంటి శ్రీమూర్తి ఆయన కృష్ణుడే. Pratimanaha tumi Shakat Brajendra Nandan. This Brahmin, young Brahmin from South India, దక్షిణ భారతదేశం నుండి ఒక యువ బ్రాహ్మణుడు told the deity of Gopal, అతడు గోపాల విగ్రహంతో చెప్పాడు in Vrindavan, who later became famous as Sakshi Gopal. ఇప్పుడు అతడు సాక్షి గోపాలుడిగా ప్రసిద్ధి చెందాడు. He said, now you said to the deity, look, you have to come with me. You have to. అతడు అన్నాడు విగ్రహంతో ఏమనంటే, ఇదిగో నువ్వు రావాల్సిందే నాతో పాటు. You have to come with me I have to walk back and you have to come with me. నేను నడుస్తూ ఉంటాను, నువ్వు నా వెనకాలే రావాల్సిందే అన్నాడు. And Gopal said to him, well, I never heard of a devotee walking. He said, if you can talk, you can walk. Come. కాబట్టి అక్కడ ఉన్నటువంటి గోపాలుడు అన్నాడు, నేను ఎప్పుడు ఒక విగ్రహం నడవడం నేను ఎప్పుడు వినలేదే అని చెప్పి. అయితే ఆ భక్తుడే ఉన్నాడు, మరి నువ్వు మాట్లాడగలిగినప్పుడు నడవడానికి ఏమైంది? You're bound by legal obligation. So he had to come. కాబట్టి నువ్వు ఇక్కడ న్యాయబద్ధమైనటువంటి చట్టంలో ఉన్నావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే. So devotees, they see Krishna everywhere. కాబట్టి భక్తులు కృష్ణుడిని సర్వత్రా చూస్తారు. And that's the reason why the Mayavadi rascals, they'll say, why do you build a temple? Krishna is everywhere. అందుకే ఈ మాయావాది విధవలు అంటారు, ఏమంటారంటే కృష్ణుడికి ఎందుకు మీరు మందిరం నిర్మాణం చేస్తున్నారు, కృష్ణుడు అన్ని చోట్ల ఉన్నాడు కదా. Everywhere is in the temple also. మరి ఆయన అన్ని చోట్ల ఉంటే మందిరంలో కూడా ఉంటాడు. So why not come to the temple where there's a formal arrangement to worship him? అయితే మందిరంలో ఆయనని ఆరాధించడం కోసం అధికారికమైనటువంటి ఏర్పాట్లు జరుగుతాయి.
So yeah, you're working very hard, and in the back of your mind, it may not be, maybe looking at the measurements and the cutting. కాబట్టి మీరు అందరూ కూడా చాలా కష్టపడి పని చేస్తున్నారు, కానీ మీ బుర్రలో అనేక విషయాలు తిరుగుతూ ఉంటాయి. కొలతలు ఏమిటి, ఏది ఎక్కడ కొయ్యాలి, ఎక్కడ మొక్కలు చేయాలి, ఇవన్నీ కూడా. Supervising the workers, but అలాగే అక్కడ పని చేసేటువంటి వారిని పర్యవేక్షిస్తూ ఉండాలి. in the back of your mind, always thinking that this is a temple for Radha. అయితే మీ మనసులో మాత్రం మీరు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు, ఇది రాధారాణి కోసం మనం నిర్మాణం చేస్తున్న మందిరం. That we are building. The example is there in the Shastra that a woman is ఉదాహరణ ఏమిటంటే శాస్త్రాల్లో చెప్పబడింది, especially said about a paramour woman. అంటే శాస్త్రాల్లో ముఖ్యంగా పరపురుషునితో సంబంధం కలిగినటువంటి ఒక స్త్రీ యొక్క ఉదాహరణ చెప్పబడింది. That she may work on her household duties. ఆమె తన ఇంట్లో చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని చాలా జాగ్రత్తగా చేస్తూ ఉండొచ్చు, Nicely, చాలా చక్కగా చేస్తూ but ఉండొచ్చు. she's always thinking of her lover. So you may కానీ ఎల్లప్పుడూ కూడా ఆమె మనసులో తన ప్రియుడి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. be engaged in material activities, seemingly. కాబట్టి భక్తులు కూడా బయటకు భౌతికమైనటువంటి వ్యవహారాల్లో నిమగ్నమైనట్టుగా కనిపిస్తుంటుంది పైకి. Seemingly material activities, bargaining for the price of stone and వాళ్ళు కూడా ఈ రాయి కోసం బేరం ఆడుతూ ఉంటారు భక్తులు, this and that. ఆ పని ఈ పనులు ఇవన్నీ చేస్తుంటారు. But the people you're dealing with, they have some idea, yeah, it's a temple and మీరు ఏ వ్యక్తులతో వ్యవహరిస్తూ ఉన్నారో వారికి కొంచెం అవగాహన ఉంది మీరు మందిరం నిర్మిస్తున్నారని, there's something, but they don't know that you're meditating on how we have to do this all for the pleasure of Radha and Krishna. కానీ వాళ్ళకు తెలియదు మీరు ఎల్లప్పుడూ కూడా మీరు చేసే ప్రతి వ్యవహారం కూడా రాధాకృష్ణులకు ఏ విధంగా శ్రేష్టంగా చేయాలనే దాని గురించి ఆలోచిస్తారండి. In this regard, I want to talk about an incident ఈ సందర్భంగా నేను ఒక సంఘటన గురించి మాట్లాడాలనుకుంటున్నాను. that happened just a few days ago here, and there are so many అది కొద్ది రోజుల క్రితమే జరిగినటువంటి ఒక సంఘటన. incidents, and you may be, I wouldn't know anything about it because I was అయితే ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉండొచ్చు, కానీ వాటన్నిటి గురించి నాకు తెలియదు. sleeping well. ఎందుకంటే ఆ సంఘటన జరిగినప్పుడు నేను నిద్రపోతున్నాను, నాకు తెలియదు. It went on from about 7 o'clock in the evening to 11 o'clock at night, and I ఆ సంఘటన సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు జరిగింది. didn't hear anything or know anything about it, but I was told later కాబట్టి నేను దాని గురించి నేను ఏమీ చూడలేదు, కానీ నేను దాని గురించి విన్నాను. by Gokul Chandra, and he can tell the whole story in great detail, but దాని గురించి గోకుల్ చంద్ర ప్రభు అయితే చాలా సవివరంగా వ్యవహరించగలరు. I just tell it, and you probably all know about it, maybe not the Gurukul boys, I don't know whether you know about it. It's the crane, and here I'm not talking about Bakasura. అయితే దేని గురించి ఆ సంఘటన అంటే అది క్రేన్, అంటే ఏదో కొంగ గురించి కాదు, నేను బకాసురుడు గురించి మాట్లాడలేదు. క్రేన్ అంటే ఆ యంత్రం ఏదైతే ఉందో వస్తువులను పైకి లేపేది, దాని గురించి మాట్లాడుతున్నాను. Crane is a good crane. He's a good crane. ఇప్పుడు నేను మాట్లాడబోయే క్రేన్ ఏదైతే ఉందో అది మంచి క్రేన్ అనమాట, బకాసురుడు లాగా చెడు కొంగ కాదు అది. Actually, this crane, you should some jiva should enter him and give him a garland or something. They do that, right? They put garlands on the just like I'm always digressing, don't mind. This Maheshwar Prabhu, my god brother in వాస్తవానికి ఎవరైనా ఈ క్రేన్ లాంటి పనిముట్లకు అందులో ఏదైనా ఒక జీవి ప్రవేశించాలేమో, వాటికి కూడా సాధారణంగా దండలు వేస్తూ ఉంటారు కదా. నా సతీర్థుడైనటువంటి మాహేశ్వర ప్రభు, దయచేసి నేను ప్రతిసారి అంశం నుండి పక్కకు వెళుతున్నానని అనుకోవద్దు. ఇక్కడ నేను నా సతీర్థుడైనటువంటి మాహేశ్వర ప్రభు గురించి మాట్లాడుతున్నాను. He lives in California. He was living in Calcutta. This must have been ఆయన పూర్వం కలకత్తాలో నివసించేవాడు, ఇప్పుడు కాలిఫోర్నియాలో నివసిస్తున్నాడు. 1978, I believe. నేను చెప్పేటువంటి విషయం 1978లో జరిగింది. So he made the first big Rath Yatra in Calcutta. He made a Rath Yatra cart. He had assisted Jayananda Prabhu. ఆయన మొట్టమొదటి రథాన్ని తయారు చేయడం జరిగింది. ఆయన జయానంద ప్రభుకి సహాయకుడిగా ఉన్నవాడు. In New York, making Rath Yatra carts, so he was confident. కాబట్టి న్యూయార్క్లో జయానంద ప్రభుకి సహాయకుడిగా ఉండేవాడు, అక్కడ రథాలు చేయడం నేర్చుకున్నారు ఆయన. He could do it. So he made the I say the Rath Yatra cart means the Ratham, you say.
And so all the crowds came, and అయితే ఆయన ఆ అనుభవంతో ఏం చేశారంటే ఒక రథాన్ని తయారు చేశారు. మరి రథయాత్ర రోజున జన సందోహం అంతా కూడా వచ్చింది. because he was used to do it in New York, where you have this and say, okay, pull slowly, this, that, but it's a కాబట్టి న్యూయార్క్లో ఆయనకు అనుభవం ఏంటంటే రథం మీద ఉండి నెమ్మదిగా లాగండి అంటే జనం నెమ్మదిగా లాగుతారు. ఆ విధంగా జరుగుతుంటుంది. Bengali crowd, and they just jerk the whole rat. కానీ కలకత్తాలో అంతా కూడా ఈ బెంగాలీ జన సందోహం అన్నమాట. ఎవరి మాట వినే పరిస్థితి లేదు. వాళ్ళు ఒక్కసారిగా రథాన్ని పట్టుకుని ఏడవడం మొదలు పెట్టారు. Fast, it's not supposed to go fast, and they వేగంగా లాగేస్తూ ఉన్నారనమాట. కానీ అంత వేగంగా వెళ్ళకూడదు రథం. they jerked it round the car. It's not supposed to go very carefully around the car. ఈ రథం అనేది చాలా నెమ్మదిగా జాగ్రత్తగా వెళ్ళాలి. కానీ వాళ్ళు ఒక్కసారిగా ఊపుతో లాగడంతో అంతా కూడా కుదిపినట్టు అయిపోయింది రథం అంతా. buckled and they were stopped. They couldn't go anywhere. వెంటనే ఏదో చిన్న సమస్య వచ్చింది. చక్రం అడ్డుపడి వెంటనే ఆగిపోయింది. Couldn't think what to do. And he just went up, and just the whole thing is spoiled. And Jayapataka Maharaj pulled him down. కాబట్టి ఆయన వెళ్ళి అంతా కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి, ఏమిటి, ఎలాగా ఏమిటని. ఈలోపు జయపతాక మహారాజ్ ఆయన్ని కిందకి లాగేశారు. You got to do something. నువ్వు ఏదో ఒకటి చేయాలా ఇప్పుడు వెంటనే అని చెప్పి. The wheels are buckled. So he thought, and then he thought. ఇప్పుడు ఏమన్నారంటే ఆయన చక్రాలు ఇరుక్కుపోయాయి, ఇప్పుడు కదిలే అవకాశం లేదన్నారు ఆయన మహేశ్వర ప్రభు. About these tovans, they have the big hook and they pull the trucks. So he thought, let's try one. Let's get one of them. So after about అయితే అప్పుడు ఏం చేశారంటే సాధారణంగా చూడండి రద్దీలో ఆగిపోయినటువంటి వాహనాలను లాక్కెళ్ళడానికి ఒక కొక్కెంతో కూడినటువంటి వాహనాలు ఉంటాయన్నమాట. అవి ఎక్కడైనా ఏదైనా వాహనం ఆగిపోతే వాటిని లాక్కెళ్తూ ఉంటాయి. సరే అలాంటి దాన్ని తీసుకొచ్చి దీన్ని లాగేద్దాం అనుకున్నారు. hours they brought one. In the meantime, where's the hook going to go? So he's making a big hole in the front of the rat so the hook can go in. అయితే మరి సరే బాగానే ఉంది, ఆ కొక్కెం వాహనాన్ని తీసుకొస్తాం, కానీ కొక్కెం దూర్చేది ఎక్కడ? అందుకోసం ఏం చేశారంటే రథం ముందు భాగంలో ఒక రంధ్రం చేశారట కొక్కెం దూర్చడానికి. And the tovan comes, and in the meantime the people, they got all flower garlands and decorated the tovan. ఈలోపు ఏమైందంటే ఆ కొక్కెంతో ఉన్నటువంటి వాహనం వచ్చిందట రథాన్ని లాక్కెళ్ళడానికి. అయితే అది రథాన్ని దగ్గరికి రావడంతో జనం ఏం చేశారట, పూలదండలన్నీ తీసుకొచ్చి ఆ కొక్కెం వాహనాన్ని కూడా అలంకరించేశారట. It's not just an ordinary tovan anymore. It's engages just like Garuda now. కాబట్టి ఆ పైన అది ఏమాత్రం ఇంకా సాధారణమైనటువంటి ఆగిపోయిన వాహనాలను లాక్కెళ్ళే కొక్కెం వాహనం కాదు అది. ఎందుకంటే ఇప్పుడు అది దివ్యమైనటువంటి వాహనంగా మారిపోయింది, అలా గరుడు లాగా. Garuda enters. So anyway, అందులో గరుడు ప్రవేశిస్తాడు అన్నమాట. The crane. You all know the story of the crane. I'll repeat it, and no doubt you could all tell it much better than me. కాబట్టి మనం ఈ క్రేన్ గురించి మాట్లాడుతున్నాం, నాకంటే మీరే బాగా చెప్పగలరు దాని గురించి. So crane, we have two cranes, the big crane and the baby crane. మనకి రెండు క్రేన్లు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఒక పిల్ల క్రేన్, ఒకటేమో పెద్ద క్రేన్. The baby crane's also a lot not small, but it's small in comparison. అయితే పిల్ల క్రేన్ అంటే అదేదో చాలా చిన్నగా ఉంటుంది అనుకోవద్దు, కానీ పెద్ద దాంతో పోల్చితే చిన్నగా ఉంటుందని అర్థం. Just like we may say a small mountain. ఎలాంటిదంటే మనం చిన్న కొండ అని చెప్పి అంటాం కదా. If we go to the Alps in Europe, devotees, oh, they're so high. ఎలాగంటే మన స్విట్జర్లాండ్లో ఆల్ప్స్ అనేటువంటి పర్వత శ్రేణి ఉంది. అక్కడికి వెళ్ళి భక్తులు చూసి ఓ ఇదేమిటి ఇంత పెద్దగా ఉందని అనుకుంటారు. When you've been to the Himalayas, and they just look like little babies. అయితే మీరు హిమాలయాల దగ్గరికి వెళ్ళి చూస్తే హిమాలయాల ముందు అవన్నీ కూడా చిన్న చిన్న పిల్లల్లాగా కనిపిస్తాయి అన్నమాట. So a small crane and a big crane. కాబట్టి ఒక చిన్న క్రేన్ ఉంది, ఒక పెద్ద క్రేన్ ఉంది. Big crane being used, and then cloudburst, torrential rains. అయితే అనుకోకుండా వెంటనే ఆకాశం మేఘావృతం అయింది. మేఘాలు ఏదో పగిలినట్టుగా మొత్తం కుంభవృష్టి పరిసింది. And the big crane, with suddenly all the earth beneath it becomes soft, and the crane starts sinking. అయితే ఈ కుంభవృష్టి వల్ల ఏమైందంటే వర్షం బాగా పడి ఆ పెద్ద క్రేన్ ఏదైతే ఉందో దాని చక్రాలకు ఉన్నటువంటి నేల అది నానిపోయి ఒక పక్కకి వంగిపోవడం మొదలుపెట్టింది. Sideways. కాబట్టి ఈ పెద్ద క్రేన్ ఏమైంది, ఒక పక్కకి వంగిపోయింది. Very dangerous for the driver inside. మరి లోపల ఉన్నటువంటి ఆ నడిపేవాడికి అది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి.
The whole situation was very dangerous. మరి పరిస్థితి అంతా కూడా చాలా ప్రమాదకరమైనటువంటిది. The driver inside, the crane itself. లోపల ఉన్నటువంటి నడిపేవాడు అలాగే ఆ క్రేన్ రెండింటికి కూడా ప్రమాదకరమే. I couldn't say for sure exactly what happened, but it was likely to be severely damaged. అయితే ఖచ్చితంగా ఎలా జరిగిందనేది మీరే బాగా చెప్పగలరు, కానీ చాలా ఎక్కువ హాని జరిగేటువంటి అవకాశం అయితే ఉండింది అక్కడ. And then what would you do? Where's the nearest crane repair shop? మరి దగ్గరలో ఎక్కడుంది మరి క్రేన్ రిపేర్ చేసే అంగడి ఎక్కడుంది? Does any such thing exist? అసలు అలాంటివి ఉంటాయా క్రేన్లు రిపేర్ చేసే కొట్లు? I mean, not that kind of severe structural damage would be to the boom, right? Mostly to the boom, but you don't know the whole thing. You don't know what would happen. The wheels, the axles. దానికి ఉన్నటువంటి చక్రాలు, దానికి ముందున్నటువంటి భాగం, దానికి అంతటికి కూడా చాలా ఎక్కువ దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది. So that was one thing. Another thing, that he was going to fall into the carving of Krishna kidnapping Rukmini. And అయితే అదంతా ఒక విషయం. అయితే ఇంకొక ప్రమాదం ఏమిటంటే అది కృష్ణుడు రుక్మిణీదేవిని ఎత్తుకెళ్ళిపోయేటువంటి కళాఖండం ఏదైతే ఉందో దానిపై పడేటువంటి అవకాశం ఉండింది. So that would be destroyed for sure. Maybe other ones also. So it was an emergency. ఇప్పుడు ఖచ్చితంగా అది అత్యవసర సమయమే అని o'clock at night. Just when the work finishes, because working here from dawn to dusk, like people. అదంతా కూడా ఎప్పుడు జరిగిందంటే జనం పని ముగించి వెళ్ళిపోయిన తర్వాత, ఎందుకంటే సాధారణంగా ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తుంటారు. Haven't floodlit the construction site. So it's dawn to dusk. So then after dusk, ఎందుకంటే ఆ నిర్మాణం జరిగేటువంటి ప్రాంతంలో ఫ్లడ్ లైట్లు ఏవి కూడా లేవు, కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకే పని జరుగుతుంది. they always take a bath and catch up on their rounds. భక్తులందరూ కూడా పని ముగించుకుని వెళ్ళి స్నానం చేసి వారి మాలలు చేసుకోవడానికి సమాయత్తం అవుతున్నారు. And so on. So what happened then? It was an emergency. మరి ఏమైంది? ఇప్పుడు ఆ సమయంలో అత్యవసర స్థితి ఏర్పడింది. The devotees came running. వెంటనే భక్తులు పరిగెత్తుకుంటూ వచ్చారు. And the news went out, and all the young grihasta men came. You see, ఈ వార్త అన్ని చోట్లకి పాకింది. వెంటనే యువ గృహస్థులు అందరూ కూడా రావడం జరిగింది, పురుషులు. I was saying the women, they naturally work in the house, and the men. మనం చెప్పుకుంటున్నట్టుగా స్త్రీలు సహజంగా ఇంట్లో పని చేస్తారు, పురుషులు. Something like this, they come. The women didn't come. వెంటనే వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు, స్త్రీలు ఎవరు రాలేదు. The men have to come and help. మరి పురుషులు వచ్చి సహాయం చేయాల్సిందే. So they came to see how they could help. కాబట్టి వాళ్ళు వచ్చి చూస్తున్నారు ఏ విధంగా సహాయం చేయాలి. And the women, is anything wrong with them? I'm just saying it's a natural thing. This is meant. స్త్రీలు ఏదో తప్పు చేశారని నేను చెప్పడం వల్ల, కానీ సహజం వారి ఇంటి వద్ద ఉండి పని చేయడం అనేది. Work. And women's work is in the house. And this కాబట్టి సహజం ఏమిటంటే పురుషుని పని బయట, స్త్రీ యొక్క పని లోపల. kind of thing that with cranes and machinery and all this kind of thing. It's men's work. కాబట్టి స్త్రీలు ఎప్పుడు కూడా ఇలాంటి క్రేన్లు లేకపోతే పెద్ద పెద్ద యంత్రాలతో వ్యవహరించరు, అవన్నీ కూడా పురుషులు చేసేటువంటి పనులు. So they ran to their houses to see what could be done. And I was just thinking, it's just like when news of Krishna in Vrindavan, when the news Krishna's been ensnared by Kaliya. ఎలాంటిదంటే బృందావనంలో ఏర్పడినటువంటి పరిస్థితి లాంటిది అనమాట. ఎప్పుడైతే కృష్ణుడు ఈ కాళీయుని యొక్క పడగల్లో చిక్కుపడ్డాడో అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. All the Rajvasis ran out of their houses. ప్రజవాసులందరూ కూడా అంటే పురుషులు అందరూ కూడా తమ ఇంటి నుండి పరిగెత్తుకుంటూ వచ్చారు. And women in this case, whenever అయితే ఆ పరిస్థితుల్లో స్త్రీలు కూడా వచ్చారనుకోండి. there's any new, some demon has attacked Krishna, they'd run out of their houses. ఏమిటి అక్కడ వార్త అంటే ఎవరో ఒక అసురుడు కృష్ణుడిపై దాడి చేశాడని చెప్పి వెంటనే వాళ్ళందరూ ఇంటి నుంచి పరిగెత్తుకొచ్చారు. So just like that they came running, the young grihasta men. ఇప్పుడు అలాగే ఈ సందర్భంలో కూడా ఈ యువ గృహస్థ పురుషులందరూ కూడా పరిగెత్తుకొచ్చారు. And it became late. It took several hours to work this whole thing out. మరి చాలా ఆలస్యం అయిపోయింది ఆ రోజు రాత్రి ఈ వ్యవస్థ నుంచి, ఈ అవస్థ నుంచి బయటపడడం కోసం. And none of them thought, let me sleep, let someone else do it. అయితే అందులో ఎవరు కూడా పర్వాలేదులే నేను నిద్రపోతానులే, వేరే ఎవరో ఒకరు చేస్తారులే అని అనుకోలే. Anyway, it wasn't matter. I'll just sleep. I have to go to work
tomorrow I have to earn money for my మళ్ళీ నేను ఉదయాన్నే లేచి నా కుటుంబం కోసం డబ్బు సంపాదించాలని నేను వెళ్ళి పడుకుంటానని అనుకోలే ఎవరు. family. They didn't think like that. And we may think that, you see, we're all brahmacharis here, and we're all very advanced, and we know so many shlokas and all this, and these grihastas, they're just working for their families. But at that time, they didn't think. అలాగే బ్రహ్మచారులు కూడా ఎవరు కూడా మాకు చాలా శ్లోకాలు వచ్చు, మేమందరం కూడా ఇక్కడ చాలా చక్కగా సాధన చేస్తున్నాం, ఆ గృహస్థులందరూ కూడా వాళ్ళ సంపాదన కోసం పని చేస్తున్నారు, ఇలాంటి ఆలోచనలు లేవు ఆ సమయం. That without thinking, nirvicharam, they just came, and there's some danger. ఎలాంటి ఆలోచన లేకుండా నిర్విచారం అన్నట్టుగా అందరూ కూడా వచ్చారు, ఏదో ప్రమాదం జరిగిందని. Krishna service, this crane is very much, they all came running to see how they could help. కాబట్టి ఎందుకంటే కృష్ణుని యొక్క సేవ, వాళ్ళందరూ కూడా ఏ విధంగా మనం సహాయం చేయగలమని చూడడం కోసం వచ్చారు. And they did help. It needed many devotees to help with this. వాళ్ళు సహాయం చేశారు కూడా, ఎందుకంటే వాళ్ళందరి యొక్క సేవ అప్పుడు అవసరమైందనమాట. And so you can see that all the devotees were at that time, they forgot everything else. అయితే ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఆ సమయంలో భక్తులు మిగిలిన అన్ని విషయాలు కూడా మర్చిపోయారు. Rounds to chant, జపం చేయాలి, ఇంకా బాకీ ఉంది, I didn't take prasadam తీసుకోలేదు, mosquitoes are biting, దోమలు కుడుతున్నాయి. They're just fully intent on వాళ్ళు పూర్తిగా వారి ఏకాగ్రత అంతా కూడా దానిపైనే ఉంది. how we can save the crane from falling over, ఏ విధంగా ఈ క్రెయిన్ పక్కకి ఒరిగి పడిపోకుండా మనం చూడాలి అనే దాని గురించి. And I mean, it wouldn't have stopped the construction. Temporarily it may have stopped it, but దానివల్ల ఏదో శాశ్వతంగా మందిర నిర్మాణం ఆగిపోతుందని కాదు, కానీ తాత్కాలికంగా ఖచ్చితంగా ఇబ్బంది ఏర్పడుతుంది. But it would have stopped it for some time, and then we got the workers sitting around, and it'll take a lot of money. And బహుశా ఏం జరుగుతుంది అంటే ఆ పని వాళ్ళందరూ ఉదయాన్నే వచ్చి ఖాళీగా పక్కన కూర్చుంటారు, ఇవన్నీ కూడా జరిగే వరకు చాలా ధనం సమయం రెండు కూడా వృధా అయిపోతాయి. So it would have been a big disaster. ఇప్పుడు ఖచ్చితంగా అది పెద్ద ఉత్పాతం అయి ఉండేది. So Krishna arranged this. We can say the material energy arranged. Material energy is ఇప్పుడు మనం చెప్పొచ్చు ఇది కృష్ణుడు ఏర్పాటు చేశాడు, అంటే ఈ భౌతిక శక్తి ఏర్పాటు చేసింది, putting obstacles in Krishna's service. But కృష్ణుని యొక్క సేవలో ఆమె అడ్డంకులు సృష్టిస్తూ ఉంటుంది. It's a way of showing how devotees are devoted. అయితే ఇది భక్తులు ఏ విధంగా భక్తులు అని చూపించేటువంటి ఒక విధానం అన్నమాట. Can't say exactly so much how devotees are devoted by how many rounds they chant. ఖచ్చితంగా భక్తులు ఎన్ని మాలలు జపం చేస్తారు అనే దాని ద్వారా భక్తులు ఏ విధంగా భక్తులు అనేది మనం చెప్పలేకపోవచ్చు. How many slokas they know. వాళ్ళకి ఎన్ని శ్లోకాలు తెలుసు అనే దాన్ని బట్టి వాళ్ళు ఎలాంటి భక్తులు మనం చెప్పలేము. You have to see how they're ready to serve Krishna. This. వాళ్ళు సహజంగా అప్పటికప్పుడు కృష్ణుడిని సేవించడానికి ఏ విధంగా సిద్ధంగా ఉన్నారనేది మనం చూడాలి. Spontaneous. Everyone came spontaneously. ఈ సందర్భంలో అందరూ కూడా సహజంగా వారంతట వారుగా వచ్చారు. Without thinking. So this is spontaneous devotional service. And కాబట్టి ఇదే సహజమైనటువంటి భక్తియుత సేవ. Krishna gave all of you the intelligence what to do. What do you do? ఇప్పుడు కృష్ణుడు మీ అందరికీ కూడా వివేకాన్ని ఇచ్చాడు, ఏం చేయాలనే దాని గురించి. In such a situation, అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? The crane is the wheels on one side are off the ground, and the other one the tire could burst, or the whole, I guess the axle could have, the whole axle. కాబట్టి ఒక పక్కకి అంతా వంగిపోయింది, ఒక పక్కన చక్రాలు ఏమో నేలలో కూరుకుపోయి ఉన్నాయి, మరొక పక్కన ఉన్నటువంటి చక్రాలు పేలిపోయేటువంటి అవకాశం ఉంది, అలాగే ఆ కింద ఉన్నటువంటి యాక్సిల్ ఏదైతే ఉందో అది కూడా ఊడిపోయే అవకాశం ఉంది. Could have buckled, or you don't know what's going to happen. It's very, very dangerous. కాబట్టి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. సరే, మిగిలినటువంటిది మళ్ళీ రేపు మనం కొనసాగిద్దాం. శ్రీ రాధాష్టమి మహోత్సవం కీ జయ. పరమ పూజ్య భక్తిగా స్వామి మహారాజ్ కీ జయ.